ఒక చిన్న సహాయం అడగడంలో కూడా ఒక ఫిలాసఫీ ఉంటుందా? అంటే ఒక గ్లాసు నీళ్లు అడగడంలో కూడా ఒక తత్వం దాగి ఉంటుందా? వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా అలాంటొక కథ గురించే ఈరోజు మనం లోతుగా మాట్లాడుకోబోతున్నాం. ఇది గౌతమ బుద్ధుడికి ఆయన అత్యంత సన్నిహితుడైన ఒక భిక్షువు వేడినీళ్లడిగిన కథ. కాని అడిగిన విధానం అదొక కవిత్వం, అదొక ప్రార్థన. అవును. ఇది కేవలం మా గురువుగారికి వేడినీళ్లు కావాలి అని అడిగిన సంఘటన కాదు. ఆ అడిగిన తీరులోనే అడిగిన వ్యక్తికి బుద్ధుడిమీద ఉన్న అవగాహన, గౌరవం, ఆ భక్తి అన్నీ కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. మన దగ్గర ఉన్న ఆధారాలు త్రిపిటకంలోని థేరగాథ నుండి తీసుకోబడిన 2 శ్లోకాలు. ఈ 2 శ్లోకాల వెనుకున్న కథ, వాటిలో దాగి ఉన్న అద్భుతమైన అర్థాన్ని మనం ఈరోజు విశ్లేషిద్దాం. సరే అయితే మొదలు పెడదాం. ఈ కథలోని ముఖ్య పాత్ర ఉపమానుడు. అసలు ఎవరు ఈయన? బుద్ధుడికి వ్యక్తిగత సహాయకుడిగా మారేంత స్థాయికి ఎలా చేరుకున్నాడు? ఆయన నేపథ్యం తెలిస్తేనే ఆ మాటల వెలుకున్న బలం మనకర్థమవుతుందేమో. ఖచ్చితంగా. ఉపవానుడి కథ ఆయన పూర్వజన్మ నుండే మొదలవుతుంది. బౌద్ధ ధర్మంలో కర్మ సిద్ధాంతానికి ఇది ఒక చక్కని ఉదాహరణ. మూల గ్రంథాల ప్రకారం లక్షల సంవత్సరాల క్రితం పదుమత్తర బుద్ధుని కాలంలో ఉపవానుడు ఒక సాధారణ వ్యక్తి. ఆయనొకరోజు ఆ బుద్ధుడి స్తూపాన్ని చూసి దానికి 7 యోజనాల దూరం వరకు సువాసనలు వెదజల్లేలా ఒక గొప్ప పని చేసి దానికి గుర్తుగా ఒక జెండాను సమర్పించాడు. 7 యోజనాల దూరమా? అంటే దాదాపు 80 నుండి 100 కిలోమీటర్ల దూరం వరకు సువాసనలు వ్యాపించాయన్నమాట. అదొక అద్భుతమైన పుణ్యకార్యం. అవును. ఆ పుణ్యఫలమే అతడిని అనేక జన్మలపాటు దేవలోకంలో కూడానా? అవును, దేవలోకంలో, మనుష్యలోకంలో సుఖమైన జీవితాన్ని గడిపేలా చేసింది. అంటే చేసిన మంచి పని ఎప్పటికీ వృధా కాదని, జన్మజన్మలకు దాని ఫలం మనల్ని అనుసరిస్తుందని చెప్పడానికి ఈ కథ ఒక సూచన. అదే పుణ్యఫలం వల్ల గౌతమ బుద్ధుని కాలంలో ఉపవానుడు శ్రావస్తిలోని ఒక సంపన్న బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. అంటే ఆయన నేపథ్యం చాలా గొప్పది. మరి ఆయన సంఘంలోకి ఎలా ప్రవేశించాడు? ఆయన పెరిగి పెద్దయ్యాక ఒకసారి జేతవన విహారానికి వెళ్ళినప్పుడు అక్కడ బుద్ధుణ్ణి చూశారు. ఆయన చుట్టూ ఉన్న ఆ ప్రశాంతమైన వాతావరణాన్ని, బుద్ధుడు 32 మహోన్నత లక్షణాలను, ఆయన బోధనలోని గాఢతను చూసి తీవ్రంగా ఆకర్షితుడయ్యాడు. వెంటనే తన సంపదను, కుటుంబాన్ని వదిలి సంఘంలో చేరి భిక్షువుగా మారాడు. ఆయన పట్టుదల ఎంత గొప్పదంటే కొద్ది కాలంలోనే విపశ్యనా ధ్యానంలో ఆరితేరి అర్హత ఫలాన్ని పొందాడు. అంటే సంపూర్ణ జ్ఞానాన్ని పొంది జీవన్ముక్తుడయ్యాడనమాట. వావ్! అర్హతుడైన తర్వాత ఆయన బుద్ధుడికి వ్యక్తిగత సహాయకుడిగా, అంటే ఉపస్థాయకుడిగా నియమితులయ్యారు. ఈ ఉపస్థాయకుడనే పాత్ర గురించి కొంచెం వివరిస్తారా? అది కేవలం ఒక అసిస్టెంట్ లాంటిదేనా? అస్సలు కాదు. ఉపస్థాయకుడంటే ఒక నీడలాంటివాడు. బుద్ధుడి ఆరోగ్యం, ఆహారం, నిద్ర, ప్రయాణం, ఇలా ప్రతి చిన్న విషయాన్ని దగ్గరుండి చూసుకోవాలి. ఇది 24 గంటల సేవ. దీనికి అపారమైన శ్రద్ధ, ఓర్పు, ప్రేమ, అన్నిటికన్నా ముఖ్యంగా బుద్ధుడి అవసరాలను ఆయన చెప్పకముందే అర్థం చేసుకోగల సూక్ష్మబుద్ధి కావాలి. ఉపవానుడు ఆ పాత్రకు సంపూర్ణంగా న్యాయం చేశాడు. ఉపవానుడి నేపథ్యం ఇంత గొప్పగా ఉంది కాబట్టే బుద్ధుడికి అనారోగ్యం చేసిన ఆ క్లిష్ట సమయంలో ఆయన పాత్ర మరింత కీలకంగా మారింది. అసలు ఆ రోజు ఏం జరిగింది? ఆ వాతావరణం ఎలా ఉంది? ఒకానొక సమయంలో బుద్ధుడి శరీరంలో వాతదోషం ప్రకోపించింది. మనం దీన్ని వాతబాధ అంటాం. దీనివల్ల ఆయన తీవ్రమైన అస్వస్థతకు గురయ్యారు. బుద్ధుడు అస్వస్థతతో ఉన్నారంటే సంఘమంతా ఆందోళనలో ఉంటుంది. ఆ నిశ్శబ్ద ఆశ్రమంలో ఒక రకమైన ఆందోళనకరమైన ప్రశాంతత నెలకొని ఉంది. ఆయనకు ఉపశమనం కలిగించాల్సిన బాధ్యత ఆయన అత్యంత సన్నిహితుడైన ఉపవానుడిపై ఉంది. ఆ ఒత్తిడిలో అతను కేవలం వేడినీళ్ల కోసం వెళ్లలేదు, ఒక రాయబారిలా వెళ్లాడు. వాతబాధ అంటే ఏమిటి? మన ఆధునిక భాషలో చెప్పాలంటే అది ఎలాంటి అనారోగ్యం? మంచి ప్రశ్న. వాతబాధ అంటే కేవలం గ్యాస్ అని కాదు. ఆయుర్వేదం ప్రకారం మన శరీరంలో వాత, పిత్త, కఫ అనే 3 శక్తులు ఉంటాయి కదా. అవును. వాత అనేది శరీరంలోని చలనాన్ని, ప్రసరణను నియంత్రించే శక్తి. అది దెబ్బతింటే కీళ్ల నొప్పులు నుండి అజీర్తి, నిద్రలేమి వరకు రకరకాల సమస్యలు వస్తాయి. దానికి తక్షణ ఉపశమనంగా వేడి పదార్థాలు, ముఖ్యంగా వేడినీళ్లు వాడటం అప్పటి చికిత్సా పద్ధతుల్లో ఒకటి. అర్థమైంది.
సో బుద్ధుడికి వేడినీళ్లు కావాలి, ఉపవాణుడెక్కడికి వెళ్ళాడు? ఆ నగరంలో దేవహిత అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను సంఘానికి చాలా పెద్ద దాత. భిక్షువులకు ఆహారం, వస్త్రాలు, ఔషధాలు దానం చేస్తూ ఉండేవాడు. అంటే అతనికి భిక్షువులు వచ్చి సహాయం అడగటం కొత్తేమీ కాదనమాట. అవును. బహుశా రోజూ 10ల సంఖ్యలో భిక్షువులు అతని ఇంటికి వస్తూ ఉండేవారేమో. ఆ సాధారణ వాతావరణంలో ఉపవాణుడు తన భిక్షాపాత్ర తీసుకుని దేవహితుడి ఇంటి ముందు మౌనంగా నిలబడ్డాడు. అతణ్ణి చూసిన దేవహితుడు, స్వామీ, ఏ ప్రయోజనం ఆశించిక్కడికొచ్చారు? అంటే మీకు ఏం కావాలి అని సూటిగా అడిగాడు. దానికి ఉపవాణుడు చెప్పిన సమాధానమే ఈ కథకు ప్రాణం. ఆయన పలికిన మొదటి గాథ ఇది. అరహం సుగతో లోకే వాతేహ బాధితో ముని సచే ఉన్నోదకం అత్థి మునినో దేహి బ్రాహ్మణ. అనువాదం: ఈ లోకంలో అర్హంతుడు, సుగతుడు అయిన ముని వాతంతో బాధపడుతున్నాడు. ఓ బ్రాహ్మణ, మీ వద్ద వేడినీళ్లు ఉంటే ఆ మునికి ఇవ్వండి. ఆగండి. సాధారణంగా ఎవరైనా మా గురువుగారికి ఆరోగ్యం బాగాలేదు, కొంచెం వేడినీళ్లు కావాలి అని అడుగుతారు. కాని ఉపవాణుడు అర్హంత్, సుగతుడు, ముని లాంటి పెద్ద పెద్ద పదాలు వాడాడు. ఇది కొంచెం అతిశయోక్తిగా అనిపించదా? దాని వెనుకున్న వ్యూహమేమిటి? అద్భుతమైన ప్రశ్న. ఇది అతిశయోక్తి కాదు. ఇది ఒక సందర్భాన్ని నిర్మించడం. దేవహితుడు రోజూ ఎందరో భిక్షువులను చూస్తాడు. ఇది మరో సాధారణ అభ్యర్థనగా మిగిలిపోకూడదు. అందుకే ఉపవాణుడు తాను ఎవరి ప్రతినిధిగా వచ్చాడో ముందుగా స్థాపిస్తున్నాడు. ఆ పదాలను విడమర్చి చూద్దాం. అర్హంత్ అంటే రాగద్వేషాల వంటి అంతర్గత శత్రుళ్లను జయించినవాడు. అందుకే సర్వపూజలకు అర్హుడు. సుగతుడు అంటే సు-గత అంటే మంచి మార్గంలో నడిచినవాడు. సత్యాన్ని సంపూర్ణంగా తెలుసుకుని ఇతరులకు ఆ మార్గాన్ని చూపించేవాడు. ముని అంటే మౌనవ్రతం పాటించేవాడు మాత్రమే కాదు, అంతర్ముఖుడై పరమజ్ఞానాన్ని పొందినవాడు. ఈ 3 పదాలతో ఉపవాణుడు దేవహితుడికి ఏం చెబుతున్నాడంటే, నేనడుగుతున్నది ఒక సాధారణ వ్యక్తి కోసం కాదు, ఈ లోకానికే మార్గదర్శి అయిన, పూజలకు అర్హుడైన ఒక మహానుభావుడి కోసం. అంటే ఆ సహాయం యొక్క ప్రాముఖ్యతను పెంచుతున్నాడు. ఇది కేవలం దానం కాదు, ఒక సేవ చేసే అవకాశం అని గుర్తుచేస్తున్నాడు. సరిగ్గా. ఇది ఆ కాలపు దౌత్యనీతికి కూడా ఒక ఉదాహరణ. ఉపవానుడు దేవహితుడి అహంకారాన్ని గాయపరచకుండా అతనికి గౌరవాన్ని ఇస్తూ తన పనిని సాధించుకున్నాడు. ఇది కేవలం భక్తి మాత్రమే కాదు, అద్భుతమైన సామాజిక నైపుణ్యం కూడా. అతను దేవహితుడికి ఒక ఉన్నతమైన ప్రయోజనాన్ని అందిస్తున్నాడు. నువ్వు ఇవ్వబోయే ఈ చిన్న సహాయం చాలా గొప్పది అని చెప్పకనే చెబుతున్నాడు. ఇప్పుడు రెండవ గాథకు వద్దాం. మొదటి గాథలోనే ఇంత లోతుంటే ఇక రెండవదెలా ఉంటుందో? ఇది ఆ వేడినీళ్లు ఎవరికోసం అడుగుతున్నాడో మరింత అద్భుతంగా చెబుతుంది. పూజితో పూజనీయానం సక్కరేయానం సక్కతో అపచితోపచెయ్యానం తస్సి ఇచ్ఛామి హాతవేతి. ఇక్కడే ఉపవానుడి ప్రజ్ఞ పరాకాష్ఠకు చేరుకుంటుంది. ఈ శ్లోకం విన్న ఎవ్వరికైనా రోమాలు నిక్కబొడుచుకుంటాయి. దీని అర్థం, పూజింపదగిన వారిచేత కూడా పూజింపబడేవాడు, సత్కరింపదగిన వారిచేత కూడా సత్కరింపబడేవాడు, గౌరవింపదగిన వారిచేత కూడా గౌరవింపబడేవాడైన ఆయన కోసం నేను ఈ వేడినీళ్లు తీసుకువెళ్లాలని కోరుకుంటున్నాను. అంటే పూజించేవారికే పూజనీయుడు. వావ్! ఈ యొక్క వాక్యం బుద్ధుడి స్థాయిని ఎక్కడికో తీసుకెళ్ళింది. నేనిప్పటివరకు ఈ కోణంలో ఆలోచించలేదు. దేవతలు, చక్రవర్తులు, గొప్ప ఋషుల్లాంటి వాళ్లే పూజనీయులు. కాని అలాంటి వాళ్లే బుద్ధుడిని పూజిస్తారు. అంతటి గొప్ప వ్యక్తి కోసం ఈ సహాయం అడుగుతున్నానని చెప్పడం. అవును, ఆ వాక్యం యొక్క నిర్మాణాన్ని గమనించండి. పూజనీయానం, పూజితో, పూజనీయులకు పూజింపబడినవాడు. ఈ మాటలతో ఉపవానుడు దేవహితుడికి ఒక అపురూపమైన అవకాశాన్నిస్తున్నాడు. ఓ దేవహిత, నువ్వు ఇప్పుడు ఎవరికి సేవ చేయబోతున్నావో తెలుసా? దేవతలు, రాజులు కూడా ఎవరి పాదాల దగ్గర నమస్కరిస్తారో అలాంటి వ్యక్తికి నువ్వు సేవ చేయబోతున్నావు. నీ గిన్నెలోని వేడినీళ్లు ఇప్పుడు తీర్థంగా మారబోతున్నాయి అని పరోక్షంగా చెబుతున్నాడు. ఇది వినడానికి అద్భుతంగా ఉంది. కాని ఒక సందేహం. ఒక సాధారణ గృహస్థుడన దేవహితుడికి ఈ పద్యాలలోని ఇంత లోతైన పాలీ భాష, ఇంతటి తాత్వికత నిజంగా అర్థమై ఉంటుందా? లేక కేవలం ఆ మాటల గంభీరతకే అతను ప్రభావితమయ్యాడా? చాలా మంచి పాయింట్. అతనికి ప్రతిపదం యొక్క ఆ వ్యాకరణబద్ధమైన అర్థం తెలిసి ఉండకపోవచ్చు. కాని ఉపవానుడు చెప్పిన విధానంలోని భావం,
ఆ స్వరంలోని భక్తి, ఆ కళ్లలోని ఆర్తి ఇవన్నీ కలిసి ఒక శక్తివంతమైన సందేశాన్ని అందిస్తాయి. హ్మ్. మైన స్థాయిని అతనికి అనుభూతి చెందనీయడం. ఒక చిన్న గిన్నెడు వేడినీళ్లు ఇవ్వడం అనేది ఒక మహాయజ్ఞంగా మార్చేశాడు. దానం అంటే దాన అనే భావనలో ఇచ్చేవాణ్ణి కూడా గౌరవించడం ఒక ముఖ్యమైన అంశం. ఉపవాండు ఆ పనిని సంపూర్ణంగా చేశాడు. ఈ పద్యాన్ని విన్న దేవహితుడి స్పందన ఎలా ఉండుంటుంది? అతను ఎంతో ఆనందంతో ఉప్పొంగిపోయి ఆ వేడినీళ్ళిచ్చుంటాడు గదా. గ్రంథాల ప్రకారం దేవహితుడు ఎంతో చలించిపోయి వెంటనే తన సేవకులను పిలిచి శుభ్రమైన పాత్రలో వేడినీళ్లు, వాటితో పాటు పంచదార, ఇతర ఔషధ మూలికలు కూడా ఇచ్చి పంపించాడు. కేవలం అడిగింది ఇవ్వడమే కాదు, అంతకంటే ఎక్కువ ఇచ్చాడు. అబ్బా! ఎందుకంటే ఉపవానుడి మాటలు అతనికి తన దానం యొక్క విలువను తెలియజేశాయి. అది ఒక బాధ్యతగా కాకుండా ఒక అదృష్టంగా భావించేలా చేశాయి. ఒక కాఫీ తీసుకురానడానికి రోజంతా కష్టపడ్డారు కదా, మీకోసం ఒక కాఫీ తీసుకురావాలనుకుంటున్నాను అనడానికి ఎంత తేడా! ఉపవానుడి విధానం ఆ తేడాను మనకు కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. నిజమే. ఇంకో ముఖ్యమైన విషయం గమనించాలి. రెండవ గాథ చివరిలో తస్స ఇచ్ఛామి హాతవే అని ఉంటుంది. అంటే ఆయన కోసం నేను తీసుకువెళ్లాలని కోరుకుంటున్నాను. ఇక్కడ నేను చాలా చిన్నది, ఆయన చాలా గొప్పవాడు. ఉపవానుడు తనను తాను కేవలం ఒక వాహకంగా, ఒక సేవకుడుగా మాత్రమే చూసుకుంటున్నాడు. తన పాత్ర ఎంత పరిమితమో, తాను చేస్తున్న సేవ ఎవరికోసమో స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఇది గురుభక్తికి, నిస్వార్థ సేవకు ఒక గొప్ప నిర్వచనం. కాబట్టి ఈ మొత్తం విశ్లేషణ నుండి మనం గ్రహించాల్సిందేమిటి? ఉపవానుడు ఈ రెండు గాథలు కేవలం పద్యాలు కావు. అవి కమ్యూనికేషన్పై ఒక పాఠం లాంటివి. ఒక సాధారణ సంభాషణను కూడా తత్వంగా, కవిత్వంగా మార్చగల శక్తి మన మాటలకు ఉంటుందని చూపిస్తున్నాయి. అవును. మాటల వెనుక ఉన్న ఉద్దేశ్యం ఆ మాటలకు బలాన్ని, అందాన్ని ఇస్తుంది. మనం ఇతరులతో సంభాషించేటప్పుడు, ముఖ్యంగా సహాయం కోరేటప్పుడు మన విధానం ఎలా ఉంటుంది? కేవలం మన అవసరాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నామా, లేక అవతలి వ్యక్తికి గౌరవమిస్తూ మనం చేసే పని యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తున్నామా? ఉపవానుడి విధానం ఒక పాఠం లాంటిది. గౌరవప్రదమైన మాటలు, సరైన ఉద్దేశ్యం ఇవి సాధారణ బంధాలను కూడా అసాధారణంగా మార్చగలవు. ఈ కథ మొత్తం విన్న తర్వాత ఆ రెండు చిన్న శ్లోకాల వెనుక ఇంతటి లోతైన అర్థం, ఇంతటి భక్తి, ఇంతటి ప్రజ్ఞ దాగి ఉన్నాయంటే ఆశ్చర్యంగా ఉంది. కేవలం వేడినీళ్లు అడగటం అనే చిన్న పనిలో కూడా ధర్మాన్ని, తత్వాన్ని చూపించటమనేది గొప్ప విషయం. ఇది మన దైనందిన జీవితంలో కూడా ఎంతో స్ఫూర్తినిస్తుంది. ఇది మనకొక ముఖ్యమైన ప్రశ్నను మిగులుస్తుంది. మనం గౌరవించే వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు లేదా వారి తరపున సహాయం కోరేటప్పుడు కేవలం మన అవసరాన్ని మాత్రమే చెబుతున్నామా, లేక ఉపవానుడిలా వారి గొప్పతనాన్ని ప్రతిబింబించేలా, వినేవారికి కూడా ఒక ఉన్నతమైన అనుభూతిని కలిగించేలా మన మాటలు ఉంటున్నాయా? మన మాటలు, మనం చేసే పనుల వెనుకున్న ఉద్దేశం యొక్క లోతుని మనం ఎలా ప్రదర్శించగలం? ఈ విషయం గురించి ఆలోచించవచ్చు.